విశాఖలో ఆపరేషన్ గరుడ. పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సిబిఐ. విశాఖలో భారీగా డ్రగ్స్ బయటపడడం సంచలనంగా మారింది. ఆపరేషన్ గరుడలో భాగంగా సిబిఐ కస్టమ్స్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్లో ఏకంగా 25,000 కిలోల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. విదేశాల నుండి వచ్చిన డ్రగ్స్తో కూడిన భారీ కంటైనర్ను పట్టుకుని సీజ్ చేశారు. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కీలక ఆపరేషన్ చేపట్టిన సిబిఐ అధికారులు ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ను పట్టుకున్నారు. విశాఖ తీరంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. బ్రెజిల్ నుండి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్పోర్ట్స్కు వచ్చిన కంటైనర్లో 25,000 కిలోల మత్తు పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఢిల్లీ సిబిఐ అధికారులు విశాఖలోని సిబిఐ కస్టమ్స్ అధికారులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్ ఆ కంటైనర్ను పట్టుకున్నారు. అనంతరం ఈ భారీ డ్రగ్స్ ముఠా గుట్టు విప్పేందుకు అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆపరేషన్ గరుడలో భాగంగా అధికారుల బృందం ఈ భారీ ఎత్తున డ్రగ్స్ మాఫియా ముఠా ఆటకట్టించింది. డ్రై ఈస్ట్తో మిక్స్ చేసిన దాదాపు 25,000 కిలోల డ్రగ్స్ను సిబిఐ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. ఆ మత్తు పదార్థాలు ఉన్న షిప్పింగ్ కంటైనర్ను అదుపులోకి తీసుకుని సరుకు మొత్తాన్ని సీజ్ చేశారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ ముఠాకు సంబంధించి ఈ మత్తు పదార్థాల రవాణా సాగుతోందని ఇంటర్పోల్ ద్వారా వచ్చిన సమాచారంతో విశాఖ కస్టమ్స్ డిపార్ట్మెంట్ సాయంతో విశాఖ ఓడరేవులోని షిప్పింగ్ కంటైనర్ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19వ తేదీ నార్కోటిక్స్ సామాగ్రి నిపుణులతో వచ్చిన సిబిఐ అధికారుల బృందం ఆ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్టు నిర్ధారించుకుంది. అనంతరం ఆ కంటైనర్ను సీజ్ చేశారు. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16వ తేదీన ఆ కంటైనర్ విశాఖకు చేరుకున్నట్లుగా గుర్తించారు. బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుండి విశాఖకు వచ్చిన ఆ కంటైనర్ విశాఖలోని కన్సిక్సీ పేరుతో ఓ ప్రైవేటు కంపెనీకి డెలివరీ చేయడానికి బుక్ చేశారు. ఆ వచ్చిన డ్రగ్స్ను ఆ ప్రైవేటు కంపెనీ 25 కిలోల చొప్పున 1000 బ్యాగుల్లో నింపి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఇక బ్రెజిల్ అడ్రస్ ఇక్కడ విశాఖ ప్రైవేట్ కంపెనీ కన్సిక్సీ పేరు ఆధారంగా చేసుకుని సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ ముఠా ఆటలు కట్టించేందుకు ఎన్డీపీఎస్ చట్టం కింద సిబిఐ పలు ఆపరేషన్లు నిర్వహించింది. कैमरा कैम विशाल